జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆర్మీ మండిపడింది. ఆర్మీ చీఫ్ ను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కస్సుమంది. పాక్ ఆర్మీ చీఫ్ ఒక మానసిక వ్యాధితో సతమతమవుతున్నారని, నిర్ణయాల్లో స్థిరత్వం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై పాక్ సైన్యం విరుచుకుపడింది. ఇమ్రాన్ వ్యాఖ్యలను ఆర్మీ తీవ్రంగా ఖండించింది. వాస్తవానికి మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది ఇమ్రాన్ ఖాన్ మాత్రమేనంది. కుటుంబ సభ్యుల పరామర్శల సమయాన్ని ఆర్మీ చీఫ్ పై దాడికి ఇమ్రాన్ ఖాన్ వినియోగిస్తున్నారని ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మీడియా బ్రీఫింగ్లో విశ్లేషించాడు. ఇమ్రాన్ ఖాన్ ఓ నార్సిసిస్ట్ గా ఆయన అభివర్ణించారు. తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నారని దుయ్యబట్టాడు. ఇమ్రాన్ పొలిటికల్ అంబిషన్స్ ఎక్కువయ్యాయని, తాను అధికారంలో లేకుంటే మరెవరూ ఉండకూడదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆర్మీ అధికార ప్రతినిధి విమర్శించాడు. తనను జైల్లో కలిసిన వారితో సైన్యానికి వ్యతిరేకంగా విషం వ్యాప్తి చేసేందుకు ఉపయోగిస్తున్నాడని చౌదరి ఆరోపించాడు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అసలు బతికున్నాడో లేదోనన్న చర్చ జరుగుతున్న సమయంలో ఎన్నో విజ్ఞప్తుల తర్వాత ఆయన్ను కలిసేందుకు ఒక సోదరికి అధికారులు అవకాశమిచ్చారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తాను జైల్లో మానసికంగా కుంగిపోతున్నానని, ఇందుకు కారణం ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ అంటూ బాంబు పేల్చాడు. తనను అకారణంగా నిర్బంధించడం వెనుక ఆర్మీ చీఫ్ పాత్ర ప్రముఖంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ తన సోదరితో మాటల సమయంలో వ్యాఖ్యానించినట్లు తేల్చారు. ఆర్మీ చీఫ్ మున్నీర్ మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తి అని, పాకిస్తాన్లో రాజ్యాంగం, చట్టపాలన పూర్తిగా పతనం కావడానికి కారణమయ్యానని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించాడు. తనను, తన భార్యను ఎలాంటి నేరాలు చేయకుండానే కల్పిత ఆరోపణలతో ఆర్మీ చీఫ్ ఆదేశంతో జైలులో పెట్టారని, తనను ఒంటరిగా ఉంచారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించాడు. మొదట్నుంచి ఇమ్రాన్ ఖాన్ పట్ల కఠినంగా ఉంటున్న పాక్ ఆర్మీ తాజాగా ఆయనకు మరో హెచ్చరిక కూడా పంపించింది. రెచ్చిపోతే పుచ్చిపోవాల్సి వస్తోందన్న వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న కామెంట్స్ పై అర్థం లేనివని మండిపడ్డారు. మున్నీర్పై ఇమ్రాన్ ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మున్నీర్ను కొత్తగా సృష్టించబడిన రక్షణ దళాల అధిపతి పదవికి పదోన్నతి కల్పించడాన్ని ఆమోదించిన కొద్దిసేపటికే ఈ పరిణామం జరిగింది. పాకిస్తాన్ సైన్యం ప్రజల మధ్య చీలికలు సృష్టించడానికి ఎవరిని తాము అనుమతించబోమని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ హక్కులకు కూడా పరిమితులు ఉంటాయని, ముఖ్యంగా జాతీయ భద్రతకు ముప్పులకు సంబంధించి ఎలాంటి విద్రోహ వ్యాఖ్యలను తాము ఆమోదించబోమన్నారు. వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ను మే 9, 2023న రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంతో సహా సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడింది ఇమ్రాన్ ఖాన్ కాదా అంటూ ఆర్మీ ప్రశ్నిస్తోంది.